నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇండియన్ ఫుడ్ కన్నా వెస్టర్న్ ఫుడ్డే చాలా ఈజీ అని. ఎందుకంటారా? మనలో ఏ రెసిపీ అయినా తీసుకోండి లాట్ ఆఫ్ కటింగ్ ప్రాసెస్, టైమ్ టేకింగ్ అండ్ ఇన్ని గిన్నెలు. కానీ వెస్టర్న్ ఫుడ్ సంగతికొస్తే ఆనియన్, గార్లిక్ కూడా కట్ చేయనవసరం లేదు. ఎందుకంటే ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, జింజర్ పౌడర్, సాసెస్, మిక్స్డ్ హెర్బ్స్ కూడా. అండ్ ఇంకా పిల్లల సంగతి చెప్పాలంటే మనం కష్టపడి వాళ్ళకి సాంబార్, దొండకాయ ఫ్రై, పచ్చడి కడితే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వాళ్ళ మదర్‌కి టైం లేక మ్యాగీ తెస్తే వీళ్ళింటికొచ్చి మా ఫ్రెండ్ మ్యాగీ తెచ్చాడు అని గొప్పగా చెప్తారు. సో, అప్పుడప్పుడు మనకి టైం లేనప్పుడో, ఓపిక లేనప్పుడో ఇలాంటి రెసిపీస్ చేస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్, మన శ్రమ గూడా తగ్గుతుంది. అండ్ ఈ వెస్టర్న్ ఫుడ్‌లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మోస్ట్‌లీ ఇవి సింగిల్ పాట్‌లో ఫినిష్ అయిపోతాయి. ఇది కూడా ఎందుకు జొమాటో, స్విగ్గీ ఉంది గదా! ఆర్డర్ చేస్తే సరిపోలే అనుకుంటారా? నేనైతే ఒకటే మంత్రా చెప్తాను. హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ హెల్తీ, హైజీన్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని. ఇప్పుడు మనం ఈ వైట్ సాస్ పాస్తా రెసిపీ గురించి మాట్లాడుకుంటే దీని గురించి 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పాలి. ఫస్ట్ పాయింట్, మీరెప్పుడు పాస్తాని చిన్న చిన్న గ్రోసరీ స్టోర్స్ అంటే కిరాణా స్టోర్స్‌లో కొనొద్దు. ఎందుకంటే మోస్ట్‌లీ వీళ్ళు చీప్ క్వాలిటీనే అమ్ముతూ ఉంటారు. మోస్ట్‌లీ మైదాతో చేసిన పాస్తానే అమ్ముతారు. మైదా తినకూడదు అని నేను చెప్పను. కానీ ఈ మైదాతో చేసిన పాస్టా బాయిల్ చేశాక సాగీ సాగీ అంటే సాగుతున్నట్టు అయిపోతుంది. అస్సలు బాగోదు. సో, ఈ పాస్తాని మీరు బ్రాండెడ్ ప్యాకెట్స్ కొనడానికి ట్రై చేయండి. ఇవి మీకు మోస్ట్‌లీ పెద్ద పెద్ద స్టోర్స్‌లో లైక్ రిలయన్స్, డీమార్ట్‌లో ఈజీగా అవైలబుల్‌గా ఉంటాయి. ఈ పాస్తా ప్యాకెట్ 250 గ్రామ్స్ అకార్డింగ్ టు ద బ్రాండ్ రూ. 100 నుంచి 150 మార్జిన్‌లో ఉంటుంది. నౌ కమింగ్ టు సెకండ్ పాయింట్. మీరు అబ్జర్వ్ చేసుంటే మనం ఈ రెసిపీలో ఎక్కడ సాల్ట్ ఎయలేదు. సో, సాల్ట్ ఎయకుండా టేస్ట్ ఎలా వస్తుంది అనుకుంటున్నారా? మనం ఓన్లీ పాస్తాని హాట్ వాటర్‌లో బాయిల్ చేసినప్పుడే దాంట్లో సాల్ట్ ఎక్కువగా యాడ్ చేసాం. మనం ఈ వాటర్‌ని రెసిపీలో యాడ్ చేసాం కాబట్టి అక్కడి నుంచి సాల్టీనెస్ వస్తుంది. అంతేకాదు మనం ఫస్ట్ ఫ్రై చేయడానికి బటర్ యూజ్ చేసాం కదా! నేనైతే హోమ్‌మేడ్ బటర్ యూజ్ చేశాను. దీంట్లో సాల్ట్ లేదు. మీరు స్టోర్స్ నుంచి కొనిన బటర్‌లో అయితే డెఫినిట్‌గా సాల్ట్ ఉంటుంది. అంతేకాదు మనం చాలా చీజ్ కూడా యాడ్ చేసాం కదా! ఈ చీజ్‌లో కూడా సాల్ట్ ఉంటుంది. సో, సాల్ట్ అయితే ఎక్కడా యాడ్ చేయకండి. లాస్ట్‌లో మీరు టేస్ట్ చేసినప్పుడు కొంచెం తక్కువ అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్. మీరు నా ఛానెల్‌లో కాకుండా వేరే ఏ ఛానెల్‌లో ఈ రెసిపీ చూసినా క్యారెట్, క్యాబేజ్, బీన్స్, పీస్ అని చాలా వెజ్జీస్ అయితే ఏసేస్తూ ఉంటారు. కానీ ట్రెడిషనల్ వైట్ సాస్ పాస్తాలో అయితే వెజ్జీస్ అస్సలు యాడ్ చేయరు. యాక్చువల్లీ ఈ వైట్ సాస్ పాస్తా రెసిపీ నా ఫేవరెట్. నేను దీని మీద అయితే చాలా ఎక్స్‌పెరిమెంట్సే చేశాను. వెజ్జీస్ ఏసి, వెజ్జీస్ ఏయకుండా. నా ఎక్స్‌పీరియన్స్ బట్టి ద బెస్ట్ పాస్తా మాత్రం ఈ ప్లెయిన్ వైట్ సాస్ పాస్తాయే వితౌట్ ఎనీ వెజ్జీస్. లేదు హెల్త్‌కి మంచిది కదా! ఏదైనా వెజిటబుల్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మష్రూమ్ ఆర్ క్యాప్సికమ్ ఈస్ బెటర్ అని చెప్తాను. కానీ క్యాబేజ్, బీన్స్, పీస్, కార్న్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. ఇవి అస్సలు బాగోవు పాస్తాలో. నౌ కమింగ్ టు లాస్ట్ పాయింట్. ఈ వైట్ సాస్ పాస్తా చాలా హెవీ రెసిపీ. హెవీ రెసిపీ అంటే కొంచెం తిన్నా చాలా హెవీగా ఉంటుంది. ఇది నా ఒక్కరి ఫేవరెట్ రెసిపీయే కాదు. మా ఫ్యామిలీ అందరికీ చాలా ఇష్టం. అండ్ మేము గట్టిగా తింటాం ఈ వైట్ సాస్ పాస్తాని. ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ మా నలుగురికి డిన్నర్ కింద సరిపోయింది. నిజంగా క్విక్‌గా అయిపోతుంది. కట్ చేసే పని లేదు. హెవీగా ఉంటుంది. సో, ట్రై చేయండి.